ఈరోజు ప్రత్యక్ష ప్రసారంలో ఇస్రాయెల్ దేశం నుండి అసెస్మెంట్స్ ఆఫ్ ది సిచ్యువేషన్ టువర్డ్స్ ద లెఫ్ట్ వింగ్ గవర్నమెంట్ ఇన్ పవర్, అంటే అధికారంలో ఉన్న ఇస్రాయెల్ వామపక్ష ప్రభుత్వం పరిస్థితుల అంచనా లేక విశ్లేషణలు అనే ఈ ప్రత్యేకమైన టాపిక్ మీద రహీమి అవిహాయ్ గారు మనతో కొన్ని విషయాలు పంచుకొని ఉన్నారు. మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాల్లోని తెలుగు నౌహీలకు సంబంధించిన అంశాలు చాలా ప్రాముఖ్యమైన అంశంగా దాన్ని తీసుకురావడం జరిగింది రబీ యెహోషువ యాకోబీ గారు. కాబట్టి ఈ ప్రసారం బెరిత్ వలాం ఆర్గనైజేషన్ ఇస్రాయెల్ వారి మరియు బెనే ఎఫ్రాయిం ఇస్రాయెల్ ఆర్గనైజేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో దీన్ని తీసుకొని రావడం జరుగుతుంది. ఇది దాదాపు మనందరి ప్రయోజనార్థం, లేకపోతే ఇస్రాయెల్ పరిస్థితులు ఎలా మారుతున్నాయి, రాజకీయ పరిస్థితులు అనేవి డెఫినెట్గా తెలియని వారు ఉంటారు ఆంధ్రాలో, వారికి ఒక అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాన్ని పెట్టాము. కాబట్టి రబీ యెహోషువ యాకోబీ గారికి వందనాలు, వారిని ఆహ్వానిస్తున్నాం. తర్వాత రహీమి అవిహాయ్ గారికి వందనాలు, వారిని కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. వారు వచ్చేలోపు దీనికి సంబంధించి మీకు ఎటువంటి ప్రశ్నలు ఉన్నా అడిగి ఆ ప్రశ్నలు అడిగి తెలుసుకోవచ్చు. డైరెక్ట్గా మీరు కూడా ఇంగ్లీష్ వచ్చిన వారైతే ఈ ప్రోగ్రామ్ ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా రబీ గారిని కూడా అడగవచ్చు. ఇది సాంప్రదాయ యూదీయ రబ్బీల సహకారంతో అందించబడుతున్న కార్యక్రమం. కాబట్టి యూదీయ దృక్పథం ఎలా చెబుతుంది, లేకపోతే ఎలా తీసుకుంటుంది, పరిణామాలు ఏంటి అనేవి కూడా ఇందులో స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ రెడీగా ఉంటారని భావిస్తున్నాను. సోదర్ అబ్బాస్ సార్. ఓకే, రబ్బీ గారు ఎంటర్ అయ్యే లోపు మరికొన్ని విషయాలు నేను లాస్ట్ జరిగిన కార్యక్రమం యొక్క విషయాలను పంచుకుంటాను. మనకి లాస్ట్ క్లాసు పొలిటికల్ సిచ్యువేషన్ ఆఫ్ ఇస్రాయెల్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ అనే కార్యక్రమం జరిగింది. అంటే ఇస్రాయెల్ యొక్క రాజకీయ పరిస్థితి, ప్రస్తుత రాజకీయ పరిస్థితి మరియు దాని పర్యవసానాలు అనేవి చెప్పడం జరిగింది. దాంట్లో రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్ అనే రెండు ప్రముఖ పాత్రను పోషించే రెండు రాజకీయ పార్టీలు ఉన్నాయి. అందులో బెన్యామిన్ నెతన్యాహు గారు రైట్ వింగ్ అనే పార్టీని రిప్రజెంట్ చేస్తూ గత 12 సంవత్సరాలుగా వారు ఇస్రాయెల్ గవర్నమెంట్ని వారే ప్రధానమంత్రిగా ఉండి నడిపించారు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో మంచి అనేక
సంబంధాలు, ప్రతి వారితో స్నేహ సంబంధాలు, అరబ్బు దేశాలతో కానీ, శత్రు దేశాల రాజ్యాలు, మారక ద్రవ్యంలో అంటే సత్సంబంధాలు పెంపొందించుకోవటం, యుద్ధ రక్షణ రంగం, వ్యవసాయ రంగం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అందించడం జరిగింది. ఇస్రాయేల్, అమెరికా వంటి దేశాలతో కూడా చాలా ఒప్పందాలు, సంబంధాలు పెట్టుకొని ప్రపంచాన్ని శాంతి వైపుకి నడిపించడం జరిగింది. అయితే ఈ రైట్ వింగ్ పార్టీకి ఈ గత 4 సార్లుగా ఈ సంవత్సరంలో గవర్నమెంట్ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఆహ్వానించడం జరిగింది. మొత్తం ఇస్రాయేల్ పార్లమెంటు నెసెత్ అంటాము, అందులో 120 సీట్లు ఉంటాయి. ఆ 120 సీట్లో 61 సీట్లు అంటే సగానికి ఒకటి ఎక్కువ అయినా పర్వాలేదు, 61 సీట్లు వచ్చిన వారు నెగ్గినట్లుగా వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రధానమంత్రిగా వ్యవహరిస్తారు. అయితే నేటి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో దాదాపు 13 పార్టీలు ఎన్నికల్లో పాల్గొని వారు సీట్లు గెలుచుకోవడం జరిగింది. అయితే దాంట్లో ఎక్కువ స్థానం పొందిన వారు లిక్విడ్ పార్టీ 30 సీట్లు బెన్యామిన్ నెతన్యాహు గారు ఆధ్వర్యంలో సంపాదించినప్పటికీ సంకీర్ణ ప్రభుత్వాలు సంకీర్ణంగా అందరూ కలిసి 61 సీట్లు వచ్చే ప్రయత్నం చేయాలి కాబట్టి అందరినీ ఆ సంకీర్ణ ప్రభుత్వంలో పాలిభాగస్తులు చేసి వారు నుంచోవటం జరిగింది ఇప్పటి వరకు. అయితే అది ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి యాంటీ సెమిటిజం అని కానీ, యాంటీ జియోనిజం అని, యాంటీ బీబీ అనే అంటే బెన్యామిన్ నెతన్యాహు అనే స్థాయికి వెళ్ళి అది కాస్త అది వీగిపోవడానికి, అంటే ఆ ప్రభుత్వం రాకుండా చేయటానికి అనేక ప్రయత్నాలు మిగతా వారు చేయటం వల్ల అది వీగిపోయింది. అది 1-2 సీట్లు లేకపోతే 2 అభ్యర్థులు కనుక ఓటు వేస్తుంటే తిరిగి ఆయనే కొనసాగేవారు, బెన్యామిన్ నెతన్యాహు గారు. అయితే అది కాకుండా ఇప్పుడు అందులో మార్పులు చేర్పులు జరిగి నఫ్తాలి బెనెట్ అని యామిని పార్టీ వారు, అట్లాగే యాయిర్ లపీడ్ అని యష్ ఆతిద్ అనేవారు చెరు 2 సంవత్సరాలు పాలించవలసిన 4 సంవత్సరాల్లో చెరు 2 సంవత్సరాలు పాలించే విధంగా ఒప్పందాలు ఏర్పాటు చేసుకొని గవర్నమెంట్ని ఫామ్ చేసి ప్రమాణం చేసి వారు ముందుకి నడుస్తున్నారు. కాబట్టి ఆ పరిస్థితుల్లో అసలు ఎలా ఉండబోతుంది, అధికారంలో ఇస్రాయేల్ ప్రభుత్వం ఎలా ఉండబోతుంది అనే అంశాన్ని మనకి రహీమి అవిహాయ్ గారు చేస్తున్నారు ఇప్పుడే. ఓకే, వివరించడానికి వారు చేశారు. తోదరబ్బా. వారు రావగానే మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగించవచ్చు. గారు సార్, అందరికీ సెలవు. నా వాయిస్ క్లియర్ గానే భావిస్తున్నాను. వినిపిస్తుంది సార్. ఓకే, రబ్బీ గారు ముందు కొన్ని విషయాలని తెలియజేస్తారు ఇంగ్లీష్ లో. మీరు హైలైట్స్ అంటే ముఖ్యమైన పాయింట్లు ట్రాన్స్లేట్ చేయండి, తర్వాత మనం డిస్కస్ చేసుకోవచ్చు వాటిని గురించి. ఎందుకంటే వారు అనేక మందికి దీన్ని పెడుతున్నారు కాబట్టి టైం ఎక్కువ అవుతుంది కాబట్టి వారు స్పీచ్ ఇస్తారు ఒక పాయింట్ మీద, దాన్ని హైలైట్స్ అంటే దాన్ని సారాంశం 1-2 లైన్లు చెప్తే తర్వాత మనం దాన్ని ఇంకా బాగా వివరించడం అనేది చేయవచ్చు. షలోమరా, אתה לא שומע אותי? בסדר, עכשיו בסדר גמור.
כן, כן, כן. תודה רבה. אני מחכה לעוד אנשים שיגיעו. בסדר. אז אני אשאל אם יש שאלות, ואז בינתיים ניקח שאלות. כן, אז דרך סוד נתחיל. בסדר, אם יש שאלות. אתה מאפשר לי להקליט, נכון? כן, 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 בטח. అందరికీ షాలోమ్. రబీ గారు మనతో ఉన్నారు. రబీ రహీమి అభిషాయ్ గారు, మీకు ఏమైనా ప్రశ్నలు అంటే ఏదైనా ప్రశ్న గవర్నమెంట్కి సంబంధించి అంటే ఈ టాపిక్ మీద ఏదైనా ప్రశ్న ఉంటే ఏం జరగబోతుందనే తెలుసుకోవాలనే విషయం, పరిస్థితులు ఎలా ఉంటాయి ఇప్పటి నుంచి అనే విషయాల్లో ఏదైనా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే ప్రశ్నించండి. ఈ రబీ గారు ఇంకా వెయిట్ చేస్తున్నారు, ఇంకా కొంతమంది జాయిన్ అవుతారని, ఎందుకంటే వారు కూడా చాలా మందికి పంపించడం జరిగింది అనేక దేశాల వారికి. ఈ కొంతమంది వారి టయాన్ని బట్టి ఈ కనెక్ట్ అయితే అవ్వచ్చు, లేకపోయినా రికార్డ్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా వారికి అందించడం అనేది జరుగుతుంది. మోహన్ గారు బెవకేషన్. షలోమ్ సార్. షలోమ్ సార్. సార్ అదే నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ స్వతంత్రం రావడంతోనే మన మెస్సయానిక్ ఎరా ప్రారంభం అయింది. ఇజ్రాయెల్ దేశం ఏర్పడడం లాస్ట్ 2 years లో మనకి యెరూషలేము క్యాపిటల్ కావడం అనేది మనం చూసాం. అలాగే తిక్కున్ హోలంలో ఇప్పుడు మన జకరియా గారి ప్రవచనం వచ్చింది కాబట్టి అనేసి సంస్థ స్థాపించడం, ఇప్పుడు తిక్కున్ హోలంలో భాగంగా నవహత్వాన్ని స్వీకరించడం ఇంత ప్రబలుతున్న టైంలో ఇప్పుడు లెఫ్ట్ వింగ్ పార్టీ రావడం, అధికారం ఇవ్వడం అనేది, అంటే అసలు ఇజ్రాయెల్ ఓటింగ్ అనేది నాకు ఐడియా లేదు సార్. ఎలా ఓటింగ్ చేస్తారంటే మన ఇండియాలో ఓటింగ్ చేస్తే ఒకవేళ నెతన్యాహు గారు అంత మంచి కార్యక్రమం చేసినప్పుడు మరలా ఆయనకి ఎందుకు ఓట్లు అనేది తక్కువ రావడం, అంటే ప్రజా నిర్ణయం ఉంటారు కదా, వీరిని ఎన్నుకోవడంలో ఒక ఉద్దేశం ఏమిటి? అంటే ఇది ప్రవచనానుసారంగా జరుగుతుందా? అంటే తిక్కున్ హోలం జరుగుతుంది, యెరూషలేం దేవాలయం థర్డ్ టెంపుల్ నిర్మాణం జరగాలి, మనందరం కూడా ప్రేయర్ చేస్తా ఉన్నాం దేవాలయ నిర్మాణం కోసం. అలాగే దావీదు గారి సింహాసనం స్థాపించబడాలని ప్రేయర్ చేస్తున్నాం. ఈ తరుణంలో ఇది రావడం వల్ల, అంటే గత క్లాసులో విన్న దాన్ని బట్టి ఈ తరుణంలో ఈ పార్టీ కనుక వస్తే ఇలా ఉంటది అనేటువంటి పరిస్థితి తెలియజేయడాన్ని బట్టి ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు తిక్కున్ హోలంలో భాగంగా ఇది ఒక భాగమా? రెండోది, ఒక్క కొరాహుని ఏర్పాటు చేసుకోవడంలో అసలు ఇశ్రాయేలీలు ఇంతమంది సదికి అంటే నీతిమంతులు ఉండగా ఒక కొరాహుని ఏర్పాటు చేసుకున్నట్టుగా ఒకవేళ ఈ ప్రభుత్వం ద్వారా కూడా మందిరం నిర్మాణం జరగవచ్చు అనేటువంటిది కూడా పోయిన వారం మనం ఆలోచించాం. ఇప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకో? ఇంతమంది సదికి నీతిమంతులు ఉన్నప్పుడు ఒక అన్యరాజుని ఆ నిర్మాణానికి ఒక ప్రేరేపించడంలో అశ్వం యొక్క ఉద్దేశం ఏంటి? తొదరబ్బా సార్. తొదరబ్బా సార్. ఇస్రాయల్ పాలిటిక్స్ లేకపోతే ఎలా ఎన్నుకుంటారనే దాని గురించి మనం సింపుల్ గా తర్వాత నేర్చుకుందాం డెఫినెట్ గా. ఓకే సార్. తొదరబ్బా. הרב, כן. מר מוהן שואל, אנחנו בימות המשיח, ברגע שהמדינה יש מדינת ישראל בתקופה הזאת, אז אנחנו מבינים שזה תקופת ימות המשיח התחילו, כאילו עם הקמת מדינה. אז השאלה, בתקופה הזאת שבני נוח וכל ישראל הגיע ברמה של מעצמה בעולם, ועכשיו בזמן האחרון בני נוח גם כן, עניין בני נוח גם כן מתפרסם. בתקופה הזאת דווקא למה ממשלת שמאל, או למה בחרו עם ישראל, או איך זה הגיע בתקופה הזאת, אנחנו אמורים להתקדם לכיוון בניית בית המקדש וכולי, אבל למה זה דווקא קורה? השאלה אם על ידם יכול להיות שזה יקרה, כאילו מה שהשם מתכנן, כאילו בעתיד לבוא?
איזה שאלה. Such a great question. This is the $1 million question that you're asking me. It's $1 million question. That's the only today lesson that's going to be regarding all whatever that you ask. But in brief, I can tell you, let's see if it's possible to gonna record it or not. Let's see if it's possible to record it or not. Can you let me to gonna record? Okay, can you hear me? Just put unmute others that's gonna be able to gonna say that. לשים על השתק את השאר, בסדר? מוכנים? సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి. בסדר, אוקיי, עכשיו זה בסדר. מוכנים? בבקשה. אז אתה שם unmute את השאר, נכון? אני לא רואה את עצמי. רגע, אני אשים ספוטלייט. אז מצוין, אוקיי. Once again, it's my pleasure to gonna be with you in these sessions of Israel and democracy. And the point is that the question that was asked regarding the Yemot HaMashiach right now, we right now in the Yemot HaMashiach, as it's mentioned, there are 2,000 of Tohu that wasn't anything, 2,000 years of Torah that were the Dora Midbar and all those, out of the 5,580 years from the creation day. Doesn't make any sense that 6 days of the creation, what happened and how many millions of years it was upon the big gang, big, Mapatza Gadol, we say, or the evolution of that they say Darwin, whatever happened during these days, that's we have to open it, it's not the time. But the point is that right now we are the last 2,500, 780 years. It means that Ma'ayanei HaChochma niftechu, as it says in the Talmud Sota. When do you know that Ikveta de Meshicha? Ikveta de Meshicha, it means that there are alerts of the Mashiach. We can hear it. One, chutzpah tiske, that are there are chutzpah, and there's no any governments. It's not a government. It's governance, meshilut and meshilut. The point is that this is the years of Yemot Mashiach, and each of us have the accountability, have the responsibility to take a mission regarding whatever is happening. Whatever is so important regarding the Yemot Mashiach, we see every signals and every signs whatever happening in these days. Even after 4 elections, that's right now we have the left wing, lefties and Islamists governments right now, gonna let us to understand, awakening us to be more unified, to understand all around. It's not just the enemies that were out of us, out of the Jewish nation. It means that those that we have to reaching out, keruv levavot, and bring them through. Not only as Rabbi Kook says that 3 circles we have. Shlosha ma'agalim we have. Ma'agal haTorani, Ma'agal halaumi, ve'Ma'agal hauniversali. It said, as we say,
the first, how did we, during these Yemot HaMashiach, did reaching out to bring all together. One of the signals, it was, I think, a few days ago, that Aviv Geffen, that is so secular, anti-Jewish, and, you know, too many, you know, use too many terms against the Jewishness and so on. Even it doesn't believe in Hashem. We had together with Avraham Fried, that Hasidic way, and singing all together Birkat HaSultan. And whenever that you see, from one side you see that their hatred, their anti-Semitism, they are everything anti-Bibism, anti-Bibi, and so on, anti-right everywhere in the world. You go in the Europe, in wherever, they're anti-Israel, BDS, boycott, and divestments and sanctions against Israel, BLM, and you know, Black Lives Matters, and the Antifa, and so on. But whenever you see there's a signal, there's a, you know, a light in the Nekudat Or b'Choshech, in the darkness, you see it, a light that whenever that you open it, you see that, yes, we are the people. We can make it. Aviv Geffen, a secular singer, Avraham Fried, the Hasidic singers, brought all together in the Birkat HaSultan, and there was something special that everybody in the world was so influenced by this linkage, by this being together. So it's so important that everything depends on us, whatever that we're doing, towards one each other. Don't go for others, don't go for, you know, the reaching out, you know, the universal circle. Don't forget that the Jewish scholars, Jewishness, and the Jewish peoplehood, first of all, how can I help by kindness one each other? That we have three principles, al shlosha dvarim ha'olam omed, that say Pirkei Avot, al haTorah, al ha'avodah, v'al gemilut chasadim. Al haTorah, it means that the Jewishness, the Torah, the Derech Eretz, and you know, learning not only the Torah, it means the standard of living. Second thing, Torah Avodah, it's not just mankind working, it means that how we are worshiping and how we can behave one each other, as we say, Arba Chelkei Shulchan Aruch, 4 sessions and sections of Shulchan Aruch, and above all of that, they are 5th Shulchan Aruch, that's our common sense, Sechel HaYashar, Ma'al Arba Chelkei Shulchan Aruch, and Torah V'Avodah V'Gemilut Chasadim. It's not just worship and so on. This says, Hitaruta deletata mevi hitaruta deleela. You have to, you know, start the good deeds to one each other, and then you see the nation, the second circle, the nation that be, you know, reconstructed. The nation's going to be all together that love one each other without any reason. Ahavat chinam bimkom sinat chinam, and then we have universal. And universal, you see that Abraham Accords that bring the Arabs that were anti-Israelis, and right now Morocco, Bahrain, as well the United Emirates, Sudan, and all these nations, even 16 nations that were anti-Israel in the Warsaw conference, they identify of existence of Israel. It means that Ikveta de Mishicha, yes, but it's not upon Hashem that you're going to bring us from the heaven. No, depends on our deeds, how we behave to each other, not anti, not hatred, not seeds of hatred. Instead of that, love one each other, kindness,
how we can help one each other, as Israel did towards the COVID-19, the even that we got 3 times expensive the vaccination and vaccines to Israel. We try to gonna help the Palestinians in Gaza. We try to help the Syrians to vaccinate them, the Arab Israelis over here, and also in the United Emirates and so on, whoever that were asked us. Right now, it's not just weapon. You know, weapon doesn't make any sense. F-35, so on. What's that? The rifles and so on. Lo bekochi amar Hashem yitbarach, ela beruchi. Not by the power, say the prophet, by ruchi, our spirit, our soul. That's in Israel, as you know, the Hanukkah is celebrated not because that we defeated as minorities by the the Romans. It was the miracle of the candle lighting of menorah in Beit HaMikdash. So, in brief, we have the responsibility to make the change. We are the people that we have make change not only inside one each other, as Avraham Fried did, and Aviv Geffen, to being together and be unified. Also, by the agreements with Egypt, Jordan, Emirates, Morocco, and Sudan, and Bahrain, we can bring all other nations that identify with the Israel goal, not only as a chosen nation, as a responsibility in medicine, in science, in it's hegemony, it's in the cyber and so on, to gonna help others as third prizes of Nobel Prizes belongs to Jews all around the world. Why? Because they're not only serving their nation, they're serving the humanity. This is the Jewishness that we say Tikkun Olam. Go ahead, you can translate it. Shalom, Brother Abba, for a wonderful explanation for the question, asked question. A.R. Mohan garu adigina prashnaku Rahimi garu, Rabbi Rahimi garu ఇచ్చిన సమాధానం చాలా పెద్దగా ఉన్నది. అయితే నేను క్లుప్తంగా వివరించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అయితే ఆయన చాలా సంతోషంగా ఉంది మీతో ఈ సెషన్లో ఇలా ఇజ్రాయెల్ దేశం గురించి, ప్రజాస్వామ్య దేశం, ఏకైక ప్రజాస్వామ్య దేశంగా మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఇజ్రాయెల్ దేశం గురించి మీతో పంచుకోవటం. మీరు అడిగినట్లు మెస్సియానిక్ ఎరా అనేది 2000 సంవత్సరాల తరువాత ఆ సిమ్టమ్స్ లేకపోతే ఆ సిగ్నల్స్ కనబడటం చూస్తూ ఉన్నాము. దానికి నిజంగా అది అవునా కాదా అనేది పక్కన పెడితే ఆ ఎరాలోకి అడుగు పెడుతున్నాం అనే సంతోషం ఎక్కువగా మనల్ని ఆనందింపజేస్తుంది. ఎందుకంటే మనం సృష్టి ప్రారంభం నుండి చూసుకుంటే 6 రోజుల సృష్టి, అలాగే 5781 సంవత్సరాలు గడిచిన విధానం చూస్తున్నప్పుడు, అందులో జరిగిన ఆశ్చర్య అద్భుత కార్యాలు చూస్తున్నప్పుడు, అట్లాగే డార్విన్ గారు చెప్తున్నట్లు ఎవల్యూషనరీ థియరీ అంటే ఒకదాని తర్వాత ఒకటి వచ్చింది అని ఆయన సిద్ధాంతీకరించిన అంశాలు, అంటే క్రియేషను, ఎవల్యూషనరీ థియరీస్, వీటన్నిటిని ఎక్స్పోజ్ అయిన తర్వాత కొంత అవగాహన మాత్రం వచ్చింది. అది మనకి తల్ముద్లో సోటా అనే భాగంలో చెప్పినట్లు 2708 సంవత్సరం క్రితం నుండి ఇప్పటి వరకు మెస్సియానిక్ ఇరా అనేది మనకి కనబడలేదు. అయితే చాలా మంది మెస్సియానిక్ ఇరా అంటే ఎలా ఉంటుంది అనే అభిప్రాయాన్ని
వ్యక్తపరిచారు. అయితే చాలా మంది అనుకుంటున్నట్లు అది ఒక ప్రభుత్వం అయితే కాదు, గవర్నమెంట్ కాదు, అది గవర్నెన్స్ అంటారు. అంటే ప్రభుత్వ ఒక అధికారి ఉండి ఆ రూల్స్ ని పాస్ చేయటం కాదు, ప్రజలను ప్రభుత్వంలో పాలుభాగస్వామ్యం చేసి వారి అవసరాలను తీర్చడం. నాయకులు, ఓట్లు ఇవి కాదు మనకు కావాల్సింది, గవర్నమెంట్ రూల్ అనేది కాదు. ప్రజలు ఏమి కోరుతున్నారో ఆ వ్యవహారాన్ని ప్రభుత్వ పరం చేయటం అనేది మెసియానిక్ ఇరాగా చెప్పుకోవచ్చు. చాలా మంది గవర్నమెంట్స్ ని చూస్తూ ఉంటారు, నాయకులను చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ వ్యవహారం ఒకటి బాగా అర్థం చేసుకోవాలి. మెసియానిక్ ఇరా అంటే ఆ మెసియా వచ్చినప్పుడు ప్రజల యొక్క బాగోగులు, లేకపోతే వారు ఏం కోరుకుంటున్నారు అనేవి దాని అందరినీ సాటిస్ఫై చేయగల ఒక వ్యవహారం, ప్రభుత్వేతర వ్యవహారంగా దాన్ని కొనసాగించడం జరుగుతుంది. అది ఆధ్యాత్మికమైన అంశం కాబట్టి అది ఎక్కువ దైవ చిత్తానుసారంగా నడవబడుతుంది తప్ప మానవ మాతృల వల్ల, అంటే మానవ ఆలోచన వల్ల మాత్రం కాదు. అది శాంతియుత స్థాపన గురించి అడుగులు వేస్తూ పయనిస్తూ ఉంటుంది. అట్లాగే మీరు గత ఈ ఎన్నికలు చూసినప్పుడు 4 సార్లు సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయమని అడిగినప్పుడు కూడా అది ఎట్లా 4 సార్లు ఎవరు గెలుస్తారనేది తేలకుండా సందిగ్ధ పరిస్థితుల్లో అలా గవర్నమెంట్ ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో అలా వచ్చింది. అవన్నీ చూస్తున్నప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే డెఫినెట్ గా ఇది మెస్సియా రాకడకు కొన్ని సిగ్నల్స్ గా మనకి ఇస్తున్నట్లుగా భావించవచ్చు. అయితే రబ్బీ గారు ఇంకో అంశాన్ని కూడా తీసుకొచ్చారు. 3 విషయాలను మనం పరిశీలించాలి. ఒకటి, అందరూ కలిసి ఉండటం, టుగెదర్నెస్ అనేది. రెండోది సెక్యులర్ గా ఉండటం. మూడోది జూయిష్నెస్ తో ఉండటం అనే పాయింట్స్ 3 చెప్పారు. అంటే యూదియత్వంతో ఉండటం అనేది. అయితే ఇక్కడ మీరు చూస్తే గమనిస్తే ముఖ్యంగా బిఎల్ఎం అనే ఒక పదాన్ని వారు చర్చించారు. బిఎల్ఎం అంటే బ్లాక్ లైఫ్ మ్యాటర్స్, అంటే నల్లధనం, చీకటిగా ఉన్న దాన్ని కాంతిపరచడం, వెలుగునివ్వటం, ప్రకాశింపచేయటం అనే ఒక అంశాన్ని తీసుకొని వచ్చారు. మెసియానిక్ ఇరాలో జరగబోయేది ఏంటంటే చీకటిని పారద్రోలి ప్రకాశవంతమైన వెలుగు మన అందరి మనసులు, మన అందరి జీవితాల్లో నింపబడే ఆ తరుణం అది. అయితే అది ఎలా సాధ్యపడుతుందంటే మన అందరం కలిసి తిక్కును వలం చేసుకోవడం వల్లరా, లేకపోతే సామాజిక లేకపోతే ప్రజాస్వామ్య విధానాలు, గవర్నమెంట్లు అలా సామాజిక పరిస్థితులు మత ప్రాతిపదికన కాకుండా అందరికీ మంచి జరగాలి, నీతిమంతులుగా ఉండాలి అనే విధానంలో జరుగుతుందా, లేకపోతే యూదయాత్వం వల్ల జరుగుతుందా అనే 3 అంశాలని వారు తీసుకొని వచ్చారు. అయితే ఈ చూస్తున్న తరుణంలో తోరా అవోద అంటే మనం దైవ సేవలో నిమగ్నమైనప్పుడు సుల్హాన్ అరూక్ అనే భాగాలు ఉన్నాయి. అది కామన్ సెన్స్ తో చేయవలసిన అంశాలు. సుల్హాన్ అరూక్ అనేది నడతకి సంబంధించిన అంశాలు. అది యూదులైనప్పటికీ అన్యులైనప్పటికీ ఎవరైనా వారి నడతను సక్రమం చేసుకొని, అంటే సరిదిద్దుకొని సక్రమంగా నడవాల్సిన వారమై ఉన్నాం. దాన్ని బట్టి ఆలోచిస్తే మనము అహ్వత్ హిన్నాం అంటే ఉచితంగా అకారణంగా ద్వేషించడానికి బదులు ప్రేమించడం అనేది జరగాలి. అక్కడ జరగవలసింది ఏంటంటే అహ్వత్ హిన్నాం అని ఉంది. అలాగే సిన్నత్ హిన్నాం మీకు తెలిసిందే, అకారణంగా ఉచితంగా ద్వేషించడం. ఈ 2 ఎప్పుడు పోరాడుతూ ఉన్నట్లుగా మనం గమనిస్తాము. కాబట్టి అహ్వత్ హిన్నాం అనేది అందరిని ప్రేమించగలిగినప్పుడు ఇది సాధ్యపడుతుంది మెసియానిక్ యుగం అనేది. అట్లాగే లవ్ ఈచ్ అదర్ అంటే లవ్ దై నైబర్ అంటాం మనం. రేఖ కమోక అని అంటం జరుగుతుంది హిబ్రూలో. నీ పొరుగు వారిని ప్రేమించవలను అనేది, అది ఎలా చేస్తాము, ఎప్పుడు జరుగుతుంది అనే దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంది.
ఇంకొక విషయం ఏంటంటే ప్రస్తుతం గత ప్రభుత్వంలో జరిగింది ఏంటంటే అసలు ఎన్నడూ ఊహించని రీతిగా శత్రు దేశాలైనటువంటి 15 రాజ్యాలు 15 దేశాలు అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని, బహ్రైన్ అని, సౌదీ అరేబియా, మొరాకో, సుడాన్ ఇట్లా శత్రు దేశాలుగా ఉన్న దేశాలు ఏకగ్రీవంగా అంటే ఇస్రాయేల్ గుర్తించి వారు కూడా పాలుభాగస్తులు అయ్యారు. ఇస్రాయేల్ తిక్కును ఓలాము అంటే ప్రపంచాన్ని సరిదిద్దే కార్యక్రమంలో వారు కూడా చేయూతనిస్తున్నారు. అంటే అది దాన్ని బట్టి మనం మెసియానిక్ యుగము అదొక సిగ్నల్ గా మనం గమనించవచ్చు. అలాగే COVID-19 కూడా ఇస్రాయేల్ దేశం అనేక దేశాలకు సహాయం చేయడం జరిగింది, కనువిప్పు కలిగించింది. ఆ వైరస్ ని ఐడెంటిఫై చేసి వ్యాక్సినేషన్ అని అది చాలా అతి త్వరగా అంటే తక్కువ సమయంలో అది దాన్ని పక్కకు తీసివేయడం జరిగింది. అది కాదు, అది దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది ఆ మహమ్మారిని. దాన్ని బట్టి ఇస్రాయేల్ దేశం ప్రపంచ దేశాలకు ఒక సందేశాన్ని ఇస్తుంది. అట్లాగే ప్రపంచ దేశాలు కూడా దాన్ని తీసుకొని కొన్ని దేశాలు ఇస్రాయేల్కి సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇదంతా మానవాతీతంగా జరుగుతున్నాయి, స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మిక లెవెల్లో జరుగుతున్నట్లుగా మనం చూడవచ్చు. అది ఇంకొక విషయాన్ని వారు చెప్పింది ఏంటంటే యూదులు కూడా అంతర్గతంగా బాహ్యంగా వారు మార్పు చెందగలిగినప్పుడు డెఫినెట్ గా మెసియానిక్ రా వస్తుంది. అది తిక్కును ఓలం ప్రపంచ దిద్దుబాటుకు కారణం అవుతుంది. మొదటి మెట్టుగా అడుగ్గా మనం చూడవచ్చు. దానికి ఉదాహరణ ఏంటంటే చిన్న దేశమైన ఇస్రాయేలు హనుకా పండుగ రోజు ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ చిన్న ఆయిల్ మిగిలిన ఆయిల్తో 8 రోజులు వెలిగించుకొని పరిశుద్ధపరచుకొని మరలా తిరిగి పునఃప్రారంభించడం జరిగింది దైవ సేవని. కాబట్టి చిన్న అంశాలు కూడా దీంట్లో ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తాయి. కాబట్టి ఈ ప్రపంచాన్ని సరిదిద్దుబాటు చేసే అంశాల్లో మానవ సేవల్లో కూడా ఇంకొక అంశము నోబెల్ ప్రైజులు ఎక్కువగా పొందే ఇస్రాయేలీల వల్ల ప్రపంచ మానవాళికి మంచి సేవలు అందుతున్నాయి. దీన్ని బట్టి కూడా మనకి సిమ్టమ్స్ అంటే సిగ్నల్స్ మెసియానిక్ ఎరా యొక్క చిహ్నాలు గుర్తులు మనం గమనించవచ్చు అనేది చెప్తున్నారు సోదరాబారావు. Okay, so I'm gonna start the session right now. Maybe this time that we're opening regarding the new governments, change government in Israel, there's going to be more or less, we can say that in media, in Europe, in America, that the media are, under control of liberal Democrats and extremists and so on. There's a point of politically correct. It means tkinut politic. What does it mean? You don't have to say the truth. It's a fake, the fake media. As you saw in the United States, 75 million people, they in the elections that we had in America, they vote Trump. And Trump is not just a person. It's to make America great again. It's a Trumpism. It's a movement. And these movements, not only in America, getting to all the other places to make your country better. India for Indians, Israel for Israelis, America for Americans. What does it mean? What does it mean? That first of all, not only globalization that we requested, yes, but because the COVID-19, they brought us, first of all, to ourselves, to reaching out how we can get the vaccinate our population as soon as possible, as Mossad of Israel did as soon as possible. Even they paid the multi-free, they're going to get to be vaccinated, the people in Israel.
the economics and so on was put aside because of the Chinese, virus. Whenever that is say, don't say Chinese. That it's not polite to say Chinese. So it means politically correct. And this era that you have to say the truth in spite of all the fake news, in spite of the others that speaking and speaking not really says the truth. And we in the era that you post truth, that people don't even their mass information that people so the mass of the information that you are confused who says what and what is the truth regarding your nationality, your Jewishness, your relationship between you and your family. What does it mean? The family structure. It means mother and father and children, or the postmodernist and post-Zionist ideas that LGBT, okay, two men can adopt kids, two women can get married. So now everything's right now that because of the politically correct and the point of view of globalization, it's a confusion in this era. And this era, that's why we are looking for it means that you need the guidance. What is the truth? How I have to behave? What does it mean family structure to me? What does it mean the nationality to me in these the global world in economics and so on. So in this matter, I'm gonna open the discussion and this session and gonna speak about the lies of the new government that is for the first time in English, any session in the world, open it because of the censorship that we have. The media is not controlled by those that have to say the truth. Go ahead. రబీ రహీమి అవిహాయ్ గారు ఈ ప్రస్తుతం ఉన్న టాపిక్ ని మొదలుపెట్టి అనేక అంశాలు చెప్పారు. అందులో ముఖ్య అంశాన్ని నేను మీకు హైలైట్ పాయింట్స్ ని పంచుకుంటాను. అవి ఏమంటే ప్రస్తుతం ఉన్న లెఫ్ట్ వింగ్ గవర్నమెంట్ పవర్లో ఉన్న అధికారంలో ఉన్న పరిస్థితిని బట్టి ఒక విషయాన్ని మనం గమనించాలి. అదేంటంటే మీడియా అనేది సమాచారం అనే ఒక మాధ్యమం ఎట్లా తయారైందంటే, ఉదాహరణకు అమెరికాలో లిబరల్ డెమోక్రాట్స్ అనేవారు ఉండటం జరిగింది. ఆ సమాచారం అట్లా దాన్ని ట్రంప్ని ఎన్నుకునేలాగా ఒక మూమెంట్ తెచ్చేలాగా తయారైంది. అంటే పొలిటికల్లీ కరెక్ట్, అది పొలిటికల్లీ కరెక్ట్ అంటే రాజకీయ పరంగా అది ఆ మాధ్యమం ఎంతో పనిచేసింది ట్రంప్ గారిని నిలబెట్టడానికి. అందులో అబద్ధాలు, ఫేక్ న్యూస్ ఉన్నప్పటికీ చాలా మందిని ప్రభావితం చేసింది ఆ న్యూస్, ఆ సమాచారం. దానివల్ల అది ట్రంపిజం అనొచ్చు మనం. అట్లాగే ఇండియాని చూస్తే ఇండియాలో కూడా ఒక ఉద్యమం లాగా తయారైంది, ఇండియా ఫర్ ఇండియన్స్ అని. అట్లాగే గ్లోబలైజేషన్ లో ఏమవుతుంది, ప్రాపంచీకరణం అనేది తగ్గి లోకలు అంటే ఎవరి దేశాల వారు వారి ప్రాతినిధ్యాన్ని, వారి పరపతిని, పలుకుబడిని ఉపయోగించుకొని లోకలైజ్ చేసుకునే విధంగా తయారయ్యారు. అప్పుడున్న పరిస్థితుల్లో కోవిడ్-19 కూడా ఎలా తయారైందంటే, కోవిడ్-19 అనేది కూడా సమాచార మాధ్యమం వల్ల సమాచారం ఆ వింగు విషపు కూరలు మనల్ని బలిపోసనం చేసింది. అంటే చైనీస్ తెచ్చారా నిజానికి అంటే ఇంతవరకు మనకి అది
అసలు ఆ నిజం ఏంటో తెలియకుండా చేయడం జరిగింది మీడియా సమాచారం వల్ల. ఇంకోటి, ఆ వైరస్ ఎలా వచ్చింది, అది ఎంత ప్రభావితం చేసింది, ఎంత నష్టాన్ని చేసింది అనే దాన్ని వారు ఆ నిజాన్ని మూసివేయటం వల్ల అసత్యాన్ని, అబద్ధాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. ఇప్పటికీ కన్ఫ్యూజన్ లో ఉంటూ బాధపడుతూ ఉండాల్సి వస్తుంది. కానీ కొన్ని కళ్ళు తెరిచిన దేశాలు, ఇస్రాయల్ లాంటి దేశాలు అయితే దాన్ని ఈజీగా ఎక్కడ జరిగింది తప్పని కనుగొనగలిగి దాన్ని సక్రమంగా దాన్ని అడ్డుకోగలిగారు. కాబట్టి అంటే కనులకు కలిగి ముందు చూపు ఉన్న దేశాలేమో అది రక్షింపబడుతున్నాయి. మిగతావన్నీ ఈ ఫేక్ న్యూస్, అబద్ధ ప్రచారం వల్ల, సమాచారం వల్ల బలిపశువులు అవటం జరుగుతుంది. దీనికి ఇంకొక ఉదాహరణగా తీసుకొని వచ్చింది ఏంటంటే, ఫ్యామిలీ స్ట్రక్చర్ కూడా మారిపోయింది. ఎలా మారిందంటే, ఇదివరకు తల్లిదండ్రులు, పిల్లలు, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు అనే ఒక స్ట్రక్చర్ సంబంధం ఉండేది. కానీ ఎల్జిబిటి అనేది లెస్బియన్స్, గేస్, బైసెక్సువల్స్, ట్రాన్స్జెండర్స్ అనేవి వచ్చినప్పుడు ఇద్దరు మగవాళ్ళు ఉండవచ్చు, ఇద్దరు ఆడవాళ్ళు ఉండవచ్చు. ఈ విధంగా స్ట్రక్చర్స్ మార్చడం వల్ల సమాచారం బట్టి మొత్తం కుటుంబ వ్యవస్థే నాశనం అయింది. ఆ సంబంధాలు కోల్పోయి ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తించడానికి, మసలటానికి కారణభూతమైంది. అయితే దీనికి మందు ఏమిటి అంటే, రబ్బీ గారు చెప్పేది ఆశలేఖ రావు. ఒక రబ్బీల గైడెన్స్, ఒక రబ్బీని పెట్టుకొని రబ్బీ గైడెన్స్ లో మనం నడవటం అనేది ఈ అబద్ధపు సమాచారాన్ని పారదోలే ఒక కార్యక్రమం. ఆ గైడెన్స్ వల్ల ఏమవుతుందంటే, నిజము నిప్పు లాంటిది, బయటికి అది పచ్చిగా ఉన్నప్పటికీ అది నిజం నిక్కచ్చిగా తెలుస్తుంది. కాబట్టి ప్రజలు ఏం నమ్మాలి, దేంట్లో నడుచుకోవాలనేది మనం ఈజీగా అవలంబించే ఒక మార్గంగా చెప్తున్నారు రబ్బీ గారు. తొగరపరం. Okay, so whenever that's speaking about, first of all, we have to understand what does I think we do understand what does it mean right now. We do understand what does it mean politically correct and not politically correct. It means that politically correct, it means that you cannot say that all the people and generalize the population that are terrorists. Okay, you cannot generalize that, say okay, these kind of people they do you know, the ugly things in the humanity, because there are you know, what's that, variety, and you cannot blame any others because of their you know, where coming from, and because of their skin and because of their ideas. You have your idea, I have my idea, even that you're prime minister, okay, even you're a lecturer, okay, even you're a rabbi, great, and you're a Jewish scholar, okay, but me as a student, I have also my idea, but your idea is more based on the education, or you have an idea, okay, to say that oppose whatever that someone that's more educated gonna be said or not. Also in media, we have the same thing, that on the media, the journalists, they are becoming politicians. As you see in this government, you have more, instead of politicians and diplomats, and those that served in the special forces in the army, you have mostly journalists that they are in the forums of decision making. So whenever that you're a journalist, you can be a leader or not. Second question is be asked whenever that you have you have a party, should be people governing the people. It means that you have primaries in this party, or no, you say, okay, I have my own you know, targeted
crowd that is Russians got Israel 1790s, and there are a million people. Okay, so we have power. You can get to power by the population that we are representing, okay, and benefits, that advantages, but looking for get it for them. Second thing you can say, okay, second point is that does journalists what they're looking for? They're looking for you know, be more famous, more popular. So they say they go in the terms, you know, they're introducing and bringing ideas politically correct. Populism, it means that they say too many slogans. There's empty. There's nothing inside. It's second thing. These politicians, whenever coming for the elections, they say we are right in the right wing, and they're left. They're socialists. They're you know, we say extremists. And so on. And we are their patriots, we are nationalists, and so on. But whenever that's everything you have in the you know, globalized idea, that's too many ideas you have over here, and you're looking for the truth. There is no any truth. They say ikvata de meshicha. They say emet ederet. What is say the emet, the truth, not going to be be present. Why? We say ne'ederet is it you know, from the term and terminology of eder. Ne'edar, eder. It means that there will be you know, crowds that go from this idea, those are from the idea, and there's a confusion to gonna get to the truth in this matter. The second idea, not only the you know, journalists that are looking for popularity and populism and so on. Whenever that you're a journalist, you have to write something that's acceptable to the your targeted crowd that you you know, the writing for them. That's why you have the group thinking. Group thinking, whenever even in the institutes, even national security and diplomacy forums that are present in them, most of them, they are think mostly, you know, liberal Democrats and leftists. And when you have, as we say in Hebrew, ifcha mistabra, you have the Talmudic way of thinking. It means not, you have to get to the truth, to get to the bottom line. How you can get to the bottom line? You say, you say, and he says. And what you say, you understand? You have to, in the Talmudic dialectic way of thinking, it means shakla vitaria. It means that whenever that you cannot learn by yourself the Torah, you cannot learn by yourself your own studies. You need another one. We need rationality, use rationality. All the Jewishness, all the Torah is based on rationality. Other nations, we're going to say, okay, you have to sanctify the personality. You have to sanctify the religion and whatever that's the clergyman, the imam, the mufti, the clergyman, what's that? They're going to tell you, the Roman Catholics, they're going to say, okay, you have to obey them. Blindly, you have to obey. But in Jewish concept and upon the Bible, it's Jewish scholars, great. Asher yoru lecha yamin small, but you need to use your rationality, your logics. You cannot be blind whenever that you say, okay, you know what? There is a you know, COVID-19 disease, and don't care about it. They said there's a fake and so on. They say no. V'nishmartem al nafshotechem.
You have to take care first. It's first, the thing that is so important in Judaism. It's that you have to take care for your own sake and your family and your physically situation and your body, because whenever that you sanctify the body, that's your through that it's a concept of living kiddush Hashem, kedushat chaim, the sanctifying the living, not sanctifying other concepts of religions, sanctifying the death. No, it's sanctifying the living. Living, it means what? Living, it means that we have the standards of living. We have the ideas. We don't go for the ideologies. We have the Torah, and even the Torah, they have their own commentaries. It means you cannot say, okay, blindly gonna take it, because other ideologies, others hijacked too many concepts from Judaism and brought it far away. Don't forget that. Don't forget the Marx and Marxism, coming Marx and Marxism, who was a Jew. Freud, he was a Jew. You understand? The Adler and so on. That's the influence. They have their impact all around the world by new thinking, even new era of taking it out of the medieval Yemei Beinaim, Chashechat Yemei Beinaim, darkness, medieval. It was how we can bring that the Roman Catholics, that is say it's right and wrong. It's right. In Arabic we say haqq and batil. We say everything is dichotomics. It means that there are two sides, and left and right. Shamayim va'aretz. There's a shamayim. It means the skies, and the ground and the earth. But in the dialectic way of thinking with Judaism, we say it's not just a dualistic way of thinking. There's dialectic way of thinking. And dialectic way of thinking is say, he says and he says. And what you say, how you can use your logic and rationality to understand this situation. This is so important that before anything else, to understand the politically correct and whatever that we, in the era of the fake news and post-truth, we have to look how to get out of this confusion of globalization and globalized and a variety of these opinions to the truth that's going to give us more powerful thinking, and to use to maximize our potential for the mankind, for the kindness, and how to serve your community. It doesn't make any sense without any discrimination between the religions and the races and so on. How we can serve our community as much as possible and maximize our potential, and not to be blind whatever that's even governments telling us that is, and it's black and white. Dialectic, it means that you also have your idea and you have to elaborate your proposal. You can analyze whatever that other says, and what your logic says and rationality is also important, and so important in Jewish concepts. రబీ గారు చెప్పిన వాటిలో ముఖ్య అంశాలు, ఇప్పుడు మనం రాజకీయంగా ఏది నిజము, రాజకీయంగా ఏది నిజం కాదు అని ఒక జనరల్గా ఆలోచిస్తే, సహజంగా ఆలోచిస్తే, పాపులేషన్ని గమనిస్తే పాపులేషన్ పెరుగుతుంది దేశాల్లో.
దాంతో పాటు వారిలో ఉన్న భిన్నత్వ ఆలోచనలు కూడా కొత్త పుంతలు తొక్కి స్థిరత్వాన్ని కోల్పోతున్నాయి. భిన్న విషయాలన్నిటినీ వాళ్ళు ఆలోచించి నాది కరెక్ట్, నాదంటే నాది కరెక్ట్ అంటే ఒక ఫాలో అప్ వర్క్, స్థిరమైన ఆలోచనతో స్పష్టమైన ఆలోచనతో వారు ఒక బాటను వేసుకొని నడిపించడం అనేది కోల్పోతున్నాం. చిన్న చిన్న పాపులేషన్ పెరిగే కొంది ఎక్కువగా యువత రాజకీయాల్లోకి రావటం వల్ల వాళ్ళు పట్టిందే నిజం అనుకుంటూ బాగా దాన్ని కొత్త పుంతలు తొక్కుతూ అదే నిజం అని అట్లా అనుకుంటున్నారు. పాత వారేమో 79, 80 సంవత్సరాల వాళ్ళేమో వాళ్ళ అది చాదస్తం లాగా దాన్ని చూడటం, వాళ్ళు చెప్పేదాన్ని వాళ్ళు బలంగా ముందుకు తీసుకెళ్ళలేకపోవటం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ వయసుల మధ్య తేడాలు పెరిగిపోయినాయి, బాగా గ్యాప్ వచ్చేసింది. ఆ వైరుధ్యంలో ఏం చేసిందంటే ఈ మీడియా వల్ల కన్ఫ్యూజన్ బాగా డామినేట్ చేయటం వల్ల ప్రతి దేశంలో రాజకీయ పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, నాది నిజం అంటే నాది, నాది నిజం అంటే నాది, అట్లా ఏమవుతుందంటే వాదనలు ఎక్కువైపోయి ఎక్కువ ఫలాన్ని ఇవ్వవలసిన ఎడ్యుకేషన్ కూడా అది కూడా కన్ఫ్యూజన్ లో కూరుకుపోవటం. డెసిషన్ మేకింగ్ వచ్చేసరికి గవర్నమెంట్స్ కూడా ఒక నిర్దిష్టమైన ఒక అవగాహనతో కూడి అది పరిశీలించి చెప్పడం అనేది మార్గదర్శకత్వాలను మార్గదర్శక నాయకులను నియమించడంలో ఫెయిల్ అవుతుంది, విఫలం అవుతుంది. కాబట్టి ఇవన్నీ దాని తాలూకు గుర్తులుగా మనం చూడవచ్చు. కోవిడ్ ఒక స్పష్టమైన ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. ప్రపంచ రాజకీయవేత్తలు, నాయకులు, వ్యవస్థలు, ప్రభుత్వ రంగాలు మొత్తం కుప్పకూలిన వైనం అన్నమాట. ఇది ఏం చేయాలో తెలియని సందిగ్ధ పరిస్థితుల్లో మీడియా మీదే మనం ఆధారపడాల్సి వస్తుంది. అందులో ఏమవుతుందంటే చాలా మంది ఎవరికి తోచినట్లు వాళ్ళు వాళ్ళ స్వలాభాపేక్ష కోసం వారికి వచ్చిన ఐడియాని కరెక్ట్ అనుకుంటూ ముందుకు వెళ్ళిపోవటం. అందులో నిరాశావాదులు ఉన్నారు, ఆశావాదులు ఉన్నారు, అవకాశవాదులు ఉన్నారు, జాతీయవాదులు ఉన్నారు, సామాజికవాదులు ఉన్నారు. ఏది పడితే అది మాట్లాడుతూ ఒక గ్రూప్ థింకింగ్, ఒక స్పష్టమైన అవగాహనతో కూడిన మాట లేదు, వినటం లేదు, నడవటం లేదు. ఇంకా మనకి ఎక్కడ చంచలత్వం ఎక్కువ అవుతుంది కానీ స్థిరత్వం డెఫినెట్ గా స్థిరత్వం అనేది రాదు. ఆ పరిస్థితుల్లో మనం ఉన్నాము. అదే ఈ పరిస్థితుల్లో సమతా స్థితి లేకపోతే బాటమ్ లైన్ అనేది ఒక నిర్దిష్టమైన ఆలోచన అనేది తెప్పించడం ఎలా అని అడిగితే డెఫినెట్ గా హేతువాదులు కూడా ఉన్నారు, పరిశుద్ధవాదులు కూడా ఉన్నారు. అంటే రోమన్ క్యాథలిక్స్ ని తీసుకుంటే వారు ఏం చేస్తారంటే ప్రతి దాన్ని ఒక మత ప్రాతిపదిక మీద పవిత్రం చేయటం అనేది చేస్తూ ఉంటారు. మతాలను, సిద్ధాంతాలను, ఆలోచనలను, పరిస్థితులను అది పవిత్రం చేస్తూ ఉంటారు. అట్లా వాటి మీద ఆధారపడి పవిత్రం చేయటం వల్ల మిగతా వాళ్ళు కూడా చూసి అదే నిజం అనుకుంటారు. నిజానికి నిజం ఏంటి అంటే, నిజాన్ని ఎలా పరిశీలించాలంటే యూదీయ దృక్పథంలో చెప్పేది ఏంటంటే బైబిల్, తానాక్లో అసలు ప్రతి దాన్ని ఎవరికి వారు ఆత్మ పరిశీలన, విమర్శ చేసుకొని స్వీయంగా దాన్ని ఆ బాడీలో చూసుకొని స్వచ్ఛత అంటే ఏమిటి అని పరిశీలించి అది అట్లా హషేం గారు కిద్దూష్ హషేం అనేది దేవుణ్ణి ఎలా దైవత్వం అంటే దైవత్వాన్ని ఎలా పొందగలుగుతాము అని నిర్దిష్టంగా ఒక అవగాహనకు వచ్చిన తర్వాత గుడిగా నమ్మకుండా దేనిని కారణాలతో కానీ ఒక నిర్దిష్టమైన అవగాహనతో ఒక గ్రూపుగా ఏర్పడి అప్పుడు స్థిరత్వాన్ని పొందటం మంచిది. కానీ ఆలోచనల్ని పవిత్రం చేయటం ఎవరు తోచింది చెప్పారు, అది బాగుంది, ఐడియా ఆలోచన బాగుంది, అదే కరెక్ట్ అంటాం మంచిది. ఎప్పుడు మనకి తోరాలో చెప్పేది ఏమిటంటే తోరా జ్ఞానము పరిస్థితులను అర్థం చేసుకొని ముందు ఎవరికి వారు పరిశుద్ధపడాలి. ముందు మీ ఆలోచనలు పరిశుద్ధపడాలి, బయట వ్యవస్థలు పరిశుద్ధపడటం కాదు. వాటిని చూసి వీటిని చూసి మనం అదే పరిశుద్ధత అనుకోవటం కన్నా ముందు స్వచ్ఛత మన దగ్గర ఉందా, నిజంగా నా దగ్గర స్వచ్ఛత ఉందా అనే బెరీజు వేసుకొని అప్పుడు బయటికి రావాలి. అంతేగాని గుడ్డి నమ్మకాలతో ఏదో దత్తత తీసుకుని వాళ్ళు ఇది చేస్తున్నారు, ఆ దేశం ఇది చేస్తుంది, ఇది చేస్తుంది అని
చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ మీడియా ప్రచారాల వల్ల కూడా మనలో ఉన్న దీక్ష లేకపోతే సామర్థ్యం తగ్గిపోతుంది. ఆ మాటలకు అలవాటు పడిన వారు ఆ మాటలతోనే బాగా బలహీనపడి చనిపోవడం జరుగుతుంది. అట్లాంటి పరిస్థితికి మనం ఆ పరిస్థితుల్లో ఉన్నారు చాలా మంది. వాళ్ళకి వాళ్ళు బలహీనపడి వాళ్ళ గుండె ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా వారు లేరు, వాళ్ళ మాటలు లేరు. ఏదో ఒకటి ఎవరో చెప్తారు విందామని ఒక కుంటి సాకుతో ముందుకు నడవటమే ఈ చీకటికి ఈ చీకటి కోణానికి ఫ్రాడ్. అంటే ఇంకొక ఉదాహరణ కూడా చెప్తూ, మార్క్సిజం ఇంకోటి, సిగ్మాండ్ ఫ్రాయిడ్ అనేవారు కూడా ప్రజలను వాళ్ళు యూదులైనప్పటికీ చీకటి కోణాలకు వేరే కొత్త ఆలోచనలు కాబట్టి ఆ సిద్ధాంతాలని వారు పవిత్రం చేసుకోవాలనే ఉద్దేశంతో చీకటి ప్రపంచాన్ని వ్యవస్థల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మగ్గిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి స్థిరమైన ఆలోచన ఏమిటి? అది కేవలం మన అందరం కలిసి ఉన్న వాటిని పరిశీలించడం వల్ల, మత గురువుల వల్ల, అంటే యూది రబ్బీల వల్ల సాధ్యపడుతుంది అనేది రబ్బీ గారు చెప్తున్నారు. తొదరబ్బరు. You are unmuted, bro. Yeah. Okay. Why is so important that we have, before anything that we're starting this session, we have to speak about the politically correct, not politically correct, the post-truth era and so on, because the importance of that, it's not only in Israel happening over here, it's also happening in the world. That in the media, they are brainwashing us, whenever that you think that giving us the truth, evidences and whatever is happening, it is not the truth. One. Second thing, in Israel, we had the Sharon government. Sharon government 15 years ago got to the power as the right-wing and nationalist government and governance to the power. And he decided from his reasons that say more corruption because of his son and whatever that we said that the investigations that was around him, around his son, brought him to withdrawal from the Gaza Strip 15 years ago in 3 weeks. 8,500 people were, expelled from their houses, and all whatever that they already for 4 years, for 1967, was built in Gaza Strip through the 22, settlements, 22 settlements in this region. We have to withdraw because we do the peace process from our side. It means that whenever that you're coming, that even the Mossad clerks, the Rashi Mossad were asked what's going on. They say do Sharon came and gonna counseling. It means with you or not. They say no. This is the whatever that we have to do, and so on. He couldn't do that. Just he could, take out the members of the Knesset that were in the right-wing Likud and bring Shimon Peres as well, left wing on the Labor Party, and those together gonna make another party. It means that you right now, in the votes, voted Sharon right wing, okay? And Peres, okay, ideologically, you voted him the left wing. What does it mean, left wing? You have to understand. First of all, neo-Marxists, communists, liberal extremists, liberal Democrats. Liberal Democrat is great, but whenever that's the extremists out of that, not letting the
you to gonna speak and elaborate and say your ideas and your opinions, it's gonna be some like the Inquisition that we had in Spain. That you have to be like others. You cannot say anything that oppose other media ideas that you have. And they did it, you know, in 3 weeks, 8,500 they brought out of their houses, and they ruined and destroyed their houses. You see before and after, it's a disaster. And what happened to those people? And first of all, for the first month, they put them in the hotels, and later on, they should have get the you know, the money back of the expenses that they had, and whatever that they built their houses that were destroyed for the reason of the peace. The same thing we had with the Begin, that we withdraw from Sinai and brought back through the you know, peace process with Sadat. Brought an agreement that were 2 countries that making this agreement, peace agreement. But these kind of agreements with the Palestinians of Gaza, there's no any partner you're going to have with them this peace process. It means that in brief, we had, you know, collectively correct. So great, you voted left. You voted right, you got left. You voted Sharon, you got what? You got left wing with Kadima party altogether. Kadima, it means move forward to bringing back the territories that were conquered in 1967 with the 22 settlements over there, and expel 8,500 people from their houses and destroy them. And instead of that, in these places, locations that were, you know, evacuated, that were evictions, they started to send and launch rockets, not only to Sderot, south of Israel, also right now, they got moved forward. Right now, we have they have the rockets that more operated, more you know, facilitated for them, that they can even launch it and gonna throw it on Gush Dan and Tel Aviv and even Ben Gurion Airport. It means that whenever there is no any partner, in Egypt and Jordan, you have a partner, you have a government over there, you have it, you know, the leader that you speak to. But over here, there was one side withdrawal that from the Gaza Strip, and whatever that we have, the impacts of that, also in the policies regarding the Palestinian, the 2-state solution, we have the impact of that on the inside of Israel policies, as well towards the liberal Democrats and you know, socialists in America, and the Congress and the Senate, as well with Russia and China, how Israel can be independent in diplomacy and the national security policies that Netanyahu, former Prime Minister of Israel, he was the you know, the ideal of these diplomacy and policies that we have the you know, peace process with our neighbors, Abraham Accords, and right now what's going to be, we're going to see first of all what does it mean the change government, and how we have to open it after that we spoke politically correct till now. From this point of view, we're going to start
the not politically correct to analyze the situation that we have and that we're going to have in a future with the shaky government that's going to be in power, Bennett Lapid's change government. తొదరబరు ఇంకొక అంశాన్ని రబీ గారు నిజము అనే అంశాన్ని చర్చించారు. నిజాయితీ లేకపోతే నిజం అనేది ఎట్లా మార్పులు చెందుతుంది అంటే మీడియా సమాచారం వల్ల మార్పులు చెందుతుందని మనం గ్రహించాము ఇదివరకు. అట్లా యువ నాయకులు రావడం వల్ల అస్థిరత్వం ఏర్పడింది అనేది ఒకటి గమనించాము. అయితే ఇస్రాయెల్లో కూడా, ఇస్రాయెల్ దేశంలో కూడా దాన్ని చూడవచ్చు మనం. ఫస్ట్ ఒక పాయింట్ చెప్తూ, చాలా మంది ఎలా తయారయ్యారంటే ఇస్రాయెల్లో బ్రెయిన్ వాషింగ్ అంటే మన మెదడుకు మేత అన్నట్లుగా కొన్ని కొన్ని సలహాలతో కూడిన ఎవిడెన్సెస్ చూపించి, ఆధారాలు చూపించి ఇది 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 అయిపోద్ది మనకి ఎందుకని దాన్ని ప్రెషర్ క్రియేట్ చేయటం, ఒత్తిడి తేవటం వల్ల జరిగిన సంఘటనని ఆయన పంచుకున్నారు. అదేమిటంటే షారోన్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు, రైట్ వింగ్ నేషనలిస్ట్ గవర్నమెంట్ గా ఉన్నప్పుడు ఆయన డెసిషన్స్ అన్ని కరెక్ట్ అని తీసుకోవడం జరిగినాయి అందరూ. తర్వాత అందులో చాలా అవినీతి కార్యకలాపాలు జరగటం కూడా చూడటం జరిగింది. అందులో ముఖ్యమైన అంశం ఏంటంటే పీస్ ప్రాసెస్ ని, ప్రపంచ శాంతి కోసం అన్ని దేశాల వాళ్ళు ప్రెజర్ తేవడం వల్ల గవర్నమెంట్ గాజా స్ట్రిప్ వారికి అందులో ఉన్న 8,500 యూదులను తరలించి వేసి గాజా స్ట్రిప్ లో ఉన్న వారిని ఇస్రాయెల్కి తీసుకువచ్చి గాజా స్ట్రిప్ ని వాళ్ళకి పాలిస్తున్న వాళ్ళకి స్వయం ప్రతిపత్తి దేశంగా వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అది శాంతి ఒప్పంద వల్ల జరిగినప్పటికీ, ఒత్తిడుల వల్ల జరిగినప్పటికీ అదే నిజము అని అందరూ నమ్మి అదే కరెక్టు, అదే నిజము అని పొలిటికల్ నిజాన్ని అది స్పష్టంగా నిజమే, ఇంకా ప్రజా నిజం, దేశ నిజం అట్లాంటివి అనుకోకుండా పొలిటికల్ గా అది నిజము అని దాన్ని నమ్మటం వల్ల అది జరిగింది. అయితే దాంట్లో కూడా ఏమి అవకతవకలు జరిగాయంటే ఈ సంకీర్ణ ప్రభుత్వం పూర్తి మెజారిటీ లేకపోవడం వల్ల లిక్విడ్ అనే రైట్ వింగ్ పార్టీ షారోన్ గారి ఆధ్వర్యంలో లేబర్ పార్టీతో కలిసింది. లేబర్ పార్టీ అంటే బాగా లిబరల్ గా ఉంటారు, మార్క్సిస్టులు, సోషలిస్టులు, సామాజికవేత్తలు అట్లా వాదులుగా ఉంటారు. కాబట్టి పెరెజ్ గారు వారిద్దరూ కలవడం వల్ల సంకీర్ణ ప్రభుత్వం ఒకటి ఏర్పడింది. అయితే ఆ ఇద్దరు కలిసి ఏం చేశారంటే దాని ప్రతిఫలం ఏంటంటే మూడో పార్టీ ఏర్పడింది. వీరి ఆలోచనలు కలిసి మనం ఇది అని నడిచి ఒక దేశపరంగా డెసిషన్ తీసుకునేటప్పటికీ ఇంకో కొత్త పార్టీ ఏర్పాటు జరిగింది. అది కాదిమా అనే పార్టీ అనేది ఏర్పాటు జరిగి మళ్ళీ రాజకీయమైన నిజము లేకపోతే ఆధారాలను చూపించి నాదే కరెక్ట్ అనే అంశాన్ని ముందుకు తీసుకొని రావడం జరిగింది. అప్పుడు ఏం జరిగిందంటే మీడియా ప్రచారాల వల్ల, ప్రపంచ దేశాల ఒత్తిడుల వల్ల 3 వారాల్లో 8,500 యూదుల్ని తరలించి కోతెలకి దగ్గర తీసుకొచ్చారు. వారి ఇళ్లను ధ్వంసం చేయటం జరిగింది. తర్వాత వారికి డబ్బులు ఇవ్వటం జరిగింది, వాళ్ళని మళ్ళీ పునరావాసం కల్పించడం జరిగింది. ఇట్లాంటివి అనేక సినాయ్ అకార్డ్ అని అట్లాంటివి చేశారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ జరిగిన తర్వాత లిక్విడ్ పార్టీ నుండి నెతన్యాహు గారు వచ్చారు. అయితే ప్రపంచ దేశాల అందరూ సామాజిక విధానాల్లో నడుస్తున్నప్పుడు ఈయన కూడా ఇస్రాయెల్ దేశాన్ని రాజకీయ విధానంలో నిజాయితీగా నడిపించడం జరిగింది. అయితే సమస్య ఎలా వచ్చింది ఏమిటంటే పాలస్తీనా దేశంగా ఏర్పడిన తర్వాత పాలస్తీనులు ఏలగపోవటమే ప్రాబ్లం. వారు స్థిరమైన మనుషులుగా ఉండి టెర్రరిస్టులని ఆహ్వానించకుండా ఉంటే, ఎందుకంటే పాలస్తీనా ప్రభుత్వం ఒక స్థిరమైన నాయకుడిని ఏర్పాటు చేసుకొని అది రన్ చేసి, అది కూడా ఇస్రాయెల్తో పాలుభాగస్తులు అంటే పక్క పక్కన కూర్చొని మాట్లాడి సంభాషణ చేసి అంత లెవెల్లో
ఆ ప్రభుత్వం నడిపించే నాయకులు లేరు. అప్పుడు ఏమైందంటే టెర్రరిస్టులు డామినేట్ చేయటం, వారు పాలస్తీన్ని నష్టపరచడం, హత్యలు చేయటం, వారిని ఒప్పించటం, గన్ షాట్స్ లేకపోతే హత్యలు చేయటం, ఇటుపక్క ఇస్రాయల్ మీద దాడులు చేయటం, మిసైల్స్ వేయటం. కాబట్టి అక్కడ ఎప్పుడైతే మనం శాంతి పీస్ ప్రాసెస్ అని ప్రపంచ దేశాలు ఒత్తిడి తెచ్చినాయో అక్కడ నిజంగా శాంతి లేకుండా పోయింది. ఇప్పుడు ఎవరూ సమాధానం చెప్పట్లేదు. నిజానికి అందరూ కోరుకున్నది ఏంటి? శాంతి స్థాపన జరగాలి, మీరు ఆ దేశాన్ని ప్రజలకు ఇచ్చేయండి, మీ పని మీరు చూసుకోండి అన్నారు. ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే ఎవరి పని వాళ్ళు చూసుకోవట్లేదు, వేరే మూడో వ్యక్తి వచ్చి మొత్తం అక్కడ చాలా అస్థిరత్వాన్ని ఏర్పాటు చేయటం, అస్థిరత్వం కరెక్ట్ అని మళ్ళీ ఆ వాదాలని వాళ్ళు ప్రపంచ దేశాలు కూడా మళ్ళీ వాళ్ళకి ఓటింగ్ చేయటం, మూడో పార్టీ వచ్చేసి ఇట్లా స్థిరత్వం పోయి అస్థిరత్వాన్ని నెలకోవటం, అది రాజకీయంగా నిజము అని అభిప్రాయం వల్ల వస్తుంది. అది కానీ రాజకీయమైన నిజం కాదు మనకు కావాల్సింది. సుస్థిరమైన పాలన, ప్రజా పాలన, అట్లాగే దేశపరంగా అన్ని హక్కులు, సర్వ హక్కులు ప్రతి మానవుడికి ఏ దేశంలో ఉన్న పాలస్తీన్లైనా ఇస్రాయేలీలైనా వారి వారి హక్కులు వారు పొందే విధంగా, అనుభవించే విధంగా ఉండాలి. అది శాంతి ప్రాసెస్ అంటే శాంతి పద్ధతి అంటే. కానీ అది నిజానికి అలా కలలు కన్న అంశము అదే ఏర్పాటు చేయలేకపోయారు, జరగలేదు. అది ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితి. అయితే మరలా ఇంకొక అస్థిరమైన సంకీర్ణమైన ప్రభుత్వం వస్తుంది. అది కూడా మళ్ళీ సామాజికవాదులు అట్లాగే ఎక్స్ట్రీమిస్టులు అంటే తీవ్రవాదులుగా ఉన్నవారు కూడా ఇందులో ఉన్నారు. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే షేకీగా ఉంది, అంటే దాన్ని చంచలంగా ఉంది. ఎటు ఎవరి మీద పడుద్దో తెలియదు, ఎటు వాలుద్దో తెలియదు, ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు, అస్పష్టంగా అస్థిరత్వంగా ఉంటుంది. ఉదరబ్బరావు. Okay, I'm trying to summarize in few minutes the first session that we have, what's behind the new government. It means is there any dismantled frauds or the fraudulent campaign and main lies for the new government that rose today? What's the parade of lies of change government? First of all, how we got, what's the determination of this government? Unity government that's not excluding, excluding 2 million people, those that they are, 1 million people, that 30 mandates that Likud, the majority of the people vote for them, 30 out of 120, or Lapid on Bennett. It means that bring all together a coalition of the little parties by blackmail, schitot, the budget that get for them, that the main issue was anti-Bibi and the hatred. They didn't want to come with its right-wing position of the Netanyahu, that's the head of the Likud party, at the majority of the people, with the ultra-Orthodox Haredim and national religious Chardalnikim and then Dati Leumi. Altogether, there are 2 million people. That's the majority of those that voted for Israel to be in power. But instead of that, right now, not only we don't have the unity government, not only we don't have the reconciliation, Menshelet Pius, that bring all together, that's going to government for all those. Instead of that, we have the unity of the little parties all together, with the six, with the 6 mandates, seats out of the 120 in the Knesset, 6, Bennett getting to the power as a prime minister, but by blackmailing, by changing his ideology, right-wing ideology, to the left wing, and give them
the privilege to be a part of this country. And that's why these government cannot be a Zionist government, because Zionist government not let the Islamists that they support the terror, the Hamas, Jihad Islami, and so on, gonna come and join this government. It's their equal rights. They are living over here. 21% of the population of Israel, there are Arab Israelis. Part of them, Cherkessim, Bedouin, and Druzians serve in army. We have 15 members of Knesset out of them. We have officers of them. But the point is that whenever that you rely on the Gentiles, rely on others that are gonna, you don't have any majority even. You know, Bennett, Lapid has 17 out of 120. The majority that we have is 52. You know, despite the 45 seats that they have, that's the all together little parties got all together against the majority of the people that voted right wing, and the mindset of Israelis after the Oslo Accords is mostly right nationalists and you know, patriots. The same thing we had in America, that they put away even with the fraud, with the you know, in the elections and rigging and so on. They put away Trump, but not the idea of Trumpism and you know, patriotism. The same thing right now is happening over here with the deep state that's beyond the government that you see. There's you know, some kind of you know, gray government. That's liberal Democrats in America did wanted that these shaky governments and these government that is not so powerful, like Netanyahu, that did the best national security you know, agreements with our neighbors, Arab neighbors, as well with Obama's state towards the nuke problem of Iran regime, and he was straight to the point towards the Palestinian two-state solution, that Hamas is under the terrorist regime that's supported financially. It's from the Qatar, also the Turkey, Erdogan, and also regime in Iran. It means that in the first session, if I want to summarize, we're gonna have more limited and a weak government that's gonna be under the umbrella of the liberal democracy in United States and Biden administration. Despite whatever that we had till now, the diplomacy and the power, you know, of the power of the right wing, it was 59 were against the Bennett, Lapid, the change government, and 60, which means that one vote in the Knesset out of 120 make the government to gonna get in power with the Islamists as well, liberal Democrat as well, the elite that's right now trying to gonna run Israel, that's gonna be a weak government despite whatever that we thought till now. Thank you very much. For the next sessions, we're gonna have another date. All the blessings from Jerusalem. It's Avihai Rahimi, a national security and diplomacy expert. Okay, all the blessings. Take care. Shalom, shalom. Shalom, Rav. Toda Rabba. ఓకే సార్, లాస్ట్లో చెప్పిన అంశాలు
క్లుప్తంగా నేను వివరిస్తాను. అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ పరిస్థితి ఎలా ఉందంటే అది ఒక యూనిక్ గవర్నమెంట్ లాగా అనుకోవచ్చు. ఎట్లా అంటే 20 లక్షల మంది సాంప్రదాయ యూదులు ఉన్న దేశంలో బీబీ గారికి అంటే బెన్యామిన్ నెతన్యాహు గారికి 30 సీట్లు రావడం జరిగింది అత్యధిక స్థాయిలో. అంటే ఉన్న పార్టీలన్నింటిలో ఆయనే ఎక్కువ మెజారిటీ ఉన్నప్పటికీ అంటే 52% ఆయనకు ఓట్లు లభించినాయి. అయితే మిగతా వారికి ఎలా ఉందంటే పరిస్థితి, బెన్నెట్ గారు 21%, అట్లాగే 17% యాయర్ లపిడ్ గారు వారు పొంది గవర్నమెంట్ ని ఏర్పాటు చేసుకుని సంకీర్ణ గవర్నమెంట్ ని ఏర్పాటు చేసుకుని అనేక మందితో పొత్తులు పెట్టుకొని అది ఎలా తయారైందంటే యూనిటీ గవర్నమెంట్ ఒకటి రాలేదు. తర్వాత పునఃపరిశీలన చేసే విధానం ఒకటి లేదు. ఎందుకు అంటే అక్కడ 6 మ్యాండేట్స్ ఉన్నాయి, పోర్ట్ఫోలియోస్ ఉంటాం. 6 చట్టాలు తీసుకొని వస్తే వాటిని ఆ దేశంలో ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. ఎవరు ఆ ప్రతి అంశాన్ని వారు ఇంప్లిమెంట్ చేద్దాం అనే ఉద్దేశంతో పొత్తు కుదిరింది. ఇప్పుడు ఏ ఒక్కటి అది వారు ఫుల్ఫిల్ చేయనప్పటికీ సాటిస్ఫై చేయకపోతే వారు ఆ సంకీర్ణ ప్రభుత్వం అనేది వీగిపోతుంది, మళ్ళీ స్థిరత్వం అనేది కోల్పోతుంది, మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ ఎలక్షన్స్ అనేవి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది బాగా షేకీగా అంటే చంచలంగా ఉన్న గవర్నమెంట్ గా అనిపిస్తుంది. ఈ చంచలత్వంలో ఏమవుతుంది అంటే అమెరికాలో ఉన్న ఈ పెద్ద పెద్ద నాయకులు లేకపోతే అగ్రరాజ్యాల వారి ప్రమేయము, వారి చొరవ ఎక్కువ అవుతుంది ఇస్రాయల్ దేశం. వాళ్ళు పరిపాలిస్తున్నట్లుగా జరిగిపోతుంది. మీరు ఇదివరకు బీబీ గారి ఉన్న గవర్నమెంట్ లో అట్లా కుదిరేది కాదు. ఎవరి దేశాలు వాళ్ళకి ప్రాతినిధ్యం వహించి వారి పరిపాలనను స్పష్టంగా చెప్పేవారు వారు తీసుకున్న డెసిషన్. ఇప్పుడు అట్లా ఉండదు. అమెరికా బిడెన్ గారు ఏది చెప్తారో లేకపోతే వేరే అగ్రరాజ్యాలు ఏది ఓటేస్తాయో అనుగుణంగా ఇస్రాయల్ నడుచుకోవాల్సిన దుస్థితికి దిగజారే అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ప్రస్తుతం అక్కడ కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. రైట్ నుండి లెఫ్ట్ కి వెళ్ళేటప్పుడు జియోనిస్ట్ గవర్నమెంట్ అనేది పోతుంది. తర్వాత ఈ ప్రపంచ దేశాల ఒత్తిడి వలన చేసుకున్న ఒక శాంతి ఒప్పందాలు లేకపోతే ఒక సమైక్య సామరస్యతో చేసుకున్నవన్నీ వీగిపోతాయి. అంటే సామాజిక వాదుల వల్ల అబ్రహాం అకార్డ్ కానీ మిగతా సంబంధాలు అవి కూడా పలచనయ్యి వాటికి ఒక పూర్తి స్థాయి అర్థం పరమార్థం అంటూ లేకుండా జరిగితే లేకపోతే లేదు. దాన్ని ఆమోదించి ముందుకు తీసుకెళ్లే విధానంలో ఉండదు. అదొక ప్రాబ్లం, బలహీనత పట్టడానికి అదొక ప్రాబ్లము. ఇంకోటి ఈ ఇప్పుడున్న గవర్నమెంట్ వారి వల్ల ఏమవుతుందంటే 2 స్టేట్స్ అనేవి ఏర్పడటం జరుగుతుంది. 2 విధానాలు అంటే ఇప్పుడు ఇస్రాయల్లోనే మళ్ళీ 2 రాజ్యాలు అనే ఒప్పందం వస్తుంది. ఆల్రెడీ ముక్కలవుతుంది, మళ్ళీ దీంట్లో ఇంకా ఒకే గవర్నమెంట్ లో 2 స్టేట్లు అనే విధానాలు వస్తాయి. తర్వాత హమాస్ వారు టెర్రరిస్టులు వాళ్ళు ఎప్పుడు కాచుకొని ఉంటారు, ఎప్పటికీ శాంతి లేకుండా చేద్దామనే ఉద్దేశపూర్వకంగా వాళ్ళు దాన్ని అస్థిరం పాలు చేసే అవకాశం ఉంది. దాని కారణాలు ఎవరంటే ఇరాను, టర్కీ వంటి దానికి సహాయాన్ని ఇచ్చే ఈ టెర్రరిస్ట్ గ్రూపులకి వాళ్ళకి వీళ్ళకి మొగ్గు కాసే దేశాలైన ఇరాన్, టర్కీ ఇలాంటివన్నీ బలోపేతం అయ్యి ఈ హమాస్ వారిని రెచ్చగొట్టడం, దాని ద్వారా అక్కడ డీస్టెబిలైజేషన్, స్థిరత్వం లేకపోవటం, సామరస్యత లేకపోవటం, అసలు మాట్లాడుకోవడానికి అవకాశం అంటే అందరూ కూర్చుని మాట్లాడే అంత నాయకులు కానీ ఆ సామర్థ్యం కానీ ఆ స్థిరత్వం కానీ ఉండదు. ప్రతిదీ మార్చవలసి వస్తుంది. ప్రతి సిట్టింగ్ లో కొత్త ఆలోచనలు వస్తాయి, అది ఎలాగో ఇంప్లిమెంట్ అవ్వదు. కాబట్టి అది అస్థిరత్వానికి దారితీస్తుందని చెప్తున్నారు. చాలా సంతోషం సార్, ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని
ప్రత్యక్ష ప్రసారంలో ఇస్రాయల్ నుండి మనతో పంచుకున్న రబీ రహీమి అవిహాయ్ గారికి వందనాలు చెల్లిస్తున్నాం. మీ అందరికీ ఇచ్చేసి మీ అందరికీ వందనాలు. రబీ యెహోషువ యాకోబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం, ఆహ్వానిస్తున్నాం. సార్ మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్ పెట్టుకుందాం, ఇంకో క్లాసు. దానిలో వివరించడం అంటే మనం దీని గురించి చర్చ చేద్దాం. మోహన్ గారు మీ ప్రశ్న అడగండి తర్వాత. సలోం సార్, ఇప్పుడు ఈ రబ్బీ గారికి పెట్టే ప్రశ్నలు అంటే ఇజ్రాయెల్ పొలిటికల్ సంబంధించినవేనా, ఆధ్యాత్మిక సంబంధమైన ప్రశ్నలు పెట్టవచ్చు? అంటే సార్ గ్రూప్ లో క్వశ్చన్స్ కానీ ఏదన్నా అడగండి అంటున్నారు కదా, అది ఎలాంటి క్వశ్చన్స్? అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులను కూర్చా, లేకపోతే థర్డ్ టెంపుల్ అంటే హైమ్ రిచ్మెన్ గారి థర్డ్ టెంపుల్ విషయంలోనే, అలాగే యారోన్ గారిని మన తనాకులో ఉన్న విషయాలు ఇలా కొన్ని అడుగుతున్నాం కదా. అయితే పర్టిక్యులర్ గా అది ఈసారి పెట్టేటప్పుడు, ఈ రబ్బీ గారి పెట్టేటప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ మనం పెట్టాల్సి ఉంటుంది అనేది తెలియజేస్తే, అంటే చాలా మందికి అసలు ఎలాంటి ప్రశ్న పెట్టాలనేది కూడా అర్థం కాలేదు అనే పరిస్థితి. అంటే ఒకరిద్దరు నాకు తెలియజేయడం జరిగింది, నాకు కూడా అదే డౌట్. తొదరబ్బా సార్. ఓకే సార్, తొదరబ్బా. రబ్బీ గారు చాలా విషయాల్లో ఎక్స్పర్ట్, ఖచ్చితంగా తోరా విషయాల్లో కూడా రబ్బీ గారు కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పర్ట్. అన్నీ అడగొచ్చు, కానీ మనం ఎప్పుడు ప్రశ్న అడిగినా మనం ఒక టాపిక్ మీద కాన్సన్ట్రేట్ చేయటం అనేది చెయ్యాలి. మనకి 1,00,000 ప్రశ్నలు ఉండొచ్చు, కానీ ఇప్పుడు మాట్లాడే విషయం ఏదైతే ఉందో దాని మీద, అంటే రాజకీయ పరిస్థితి గురించి మాట్లాడుతున్నాం ముఖ్యంగా. అది తోరాతో కనెక్షన్ ఉంది. ఇస్రాయల్ దేశం అంటేనే ఇస్రాయల్ ప్రజలు, తోరా అంత కనెక్షన్ ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అది చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు రాజకీయ పరిస్థితి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయటం అనేది జరుగుతుంది. ఎందుకంటే రబ్బీ గారు చాలా ఎక్స్పర్ట్, ఈ రాజకీయ పరిస్థితులు అన్ని చాలా విషయాలు తీసుకొస్తారు. కాకపోతే మనం మన స్థాయిలో మనం అర్థం చేసుకోవటానికి ఆయన జనరల్గా అందరికీ ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుతున్నారు. మన దగ్గర ఉన్న అప్పటికీ కూడా అందరికీ అందించాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. మనం దాన్ని తెలుగులో అర్థం చేసుకోవటానికి చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. కాకపోతే ప్రశ్నలు మాత్రం ఖచ్చితంగా రాజకీయ పరిస్థితులు విషయంలోనే అయితే మంచిది. మిగతా ప్రశ్నలు కూడా పెట్టవచ్చు, వాటికి కూడా ఎప్పుడైనా సమాధానాలు రావచ్చు. ప్రశ్నలు ఏదైనా పెట్టవచ్చు, సమాధానాలు మాత్రం రెలవెంట్గా ఉన్న వాటికి ఖచ్చితంగా వస్తాయి. అది చాలా సంతోషంగా కూడా ముందుకు జవాబు చెప్పడానికి ప్రయత్నిస్తారు. అంటే రెలవెంట్గా ఉండి ఎగ్జాక్ట్గా కరెక్ట్గా సరైన ప్రశ్న అడిగామంటే అది అసలు మెయిన్ పాయింట్. దాని మీద మనం ఎంత టైం అయినా పెట్టవచ్చు అనమాట. మిగతా విషయాలు అంటారు మనం చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది, టైం కావాలి మనకు. కాబట్టి ఈ ప్రస్తుతానికి మనం అందించే విషయాలని దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్, ఏ క్లాస్ అయితే ఆ క్లాస్ దాని మీద, టాపిక్ మీద ముఖ్యంగా. ఓకే సార్, తొదరబ్బా. చాలా సమయం అయింది కాబట్టి మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. ప్రశ్నలన్నీ తీసుకురండి. మీకు ఈ విషయాల్లో మీరు అన్నట్లుగా రాజకీయ పరిస్థితి ఎట్లా, ఎన్నికలు ఎలా జరుగుతాయి అనే దాని గురించి 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత మాట్లాడుకుందాం. అప్పుడు సిచ్యువేషన్ అర్థం, అంటే ఇప్పుడు ఆ బేసిక్ ఫండమెంటల్స్ ఎలా ఉంటుంది అనేది తెలిసిందంటే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అనేది డెఫినెట్గా ఈజీగా అర్థమవుద్ది మనకి. ఎందుకు వీళ్ళు అటు ఇటు వెళ్తున్నారు, లేకపోతే ఎందుకు వీళ్ళని కాదంటున్నారు అవును అంటున్నారు అనేది ఈజీగా అర్థమవుతుంది. మళ్ళీ మనం కలుద్దాం. తొదరబ్బా. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ రోజు డిక్లేర్ చేశారు ఇస్రాయల్ దేశంలో మాస్కులతో పని లేదు అనేది. అంటే గ్రూపులుగా కాదు, ఇంకో చోట కాదు, ఎక్కడా కూడా ఇక ఓపెన్ ఫ్రీగా అనేది అద్భుతమైన విషయం. అంతేకాకుండా ఈ రోజు ప్రత్యేకంగా
ఈ జెండాలతో ఇస్రాయేల్ జెండాలతో చాలా అంటే కోర్టులకి వెళ్ళటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పర్మిషన్ కూడా ఇవ్వటం జరిగింది. డెఫినెట్గా అది చాలా మళ్ళీ యుద్ధం రావచ్చు అన్నట్లుగా కూడా చాలా మంది భావిస్తున్నారు, గొడవలు జరగవచ్చు అనేది. కానీ ఏదేమైనప్పటికీ ఆ పర్మిషన్ ఇచ్చారు కాబట్టి అనేక మంది యోమ్ యెరూషలేం ఇది మీకు ఒకసారి ఉరకల చూపిద్దాం. యోమ్ యెరూషలేం టైం అప్పుడు వెళ్ళటానికి ప్రయత్నించినప్పుడు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి తర్వాత కూడా ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయింది. వాళ్ళు ఈ పర్మిషన్ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇచ్చారు చెప్పాలంటే. అంటే ఈరోజు దీని వల్ల హమాస్ ఏమంటున్నారంటే, మీరు కనుక ఒక ఇస్రాయెల్ దేశం క్యాపిటల్ అయిన యెరూషలేములో 12 గుమ్మాలు అంటారు కదా, అట్లా చాలా పెద్ద పెద్ద గుమ్మాలు ఉంటాయి, అంటే గౌనులు ఉంటాయి. షార్షెమ్ అంటే షెహెం గవిని ద్వారా కోతలకు వెళ్ళటం అంటే అక్కడ చాలా మంది అరబులు ఉంటారు కాబట్టి వారు అక్కడ గనక మీరు వస్తే, ఇదిగో ఈ కొత్తగా ఇట్లా బలూన్లు కూడా వేసి ప్రయత్నాలు చేస్తున్నారు. రాకెట్లు ఇంకా మొదలుపెట్టలేదు కానీ బలూన్లు వేసి కాల్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే అది బలూన్లో పెట్రోల్ ఏదో దానికి కాల్చే విధంగా చేస్తున్నారు. ఏదైనప్పటికీ అందరూ జెండాలతో వచ్చి షెకెం అనే గవిని ద్వారా కోతెలకు వెళ్ళటం అంటూ జరిగితే, అంటే అరబ్బుల మధ్యలోకి వెళ్ళటం అంటూ జరిగితే, ఇప్పుడు ఇంకొక 10 నిమిషాలు 20 నిమిషాల్లో అక్కడికి రావటం, అక్కడి నుంచి వెళ్ళటానికి జెండాలతో అనేక మంది రావటం జరుగుతుంది. కాబట్టి యోమ్ యెరూషలేం అప్పుడు ఎట్లయితే జరిగిందో ఆ కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు. చిన్నగా చాలా విషయాలు, అంటే ఎలా ఈ గవర్నమెంట్ ఎలా తీసుకెళ్తుందో ఒకటి, ఆ తర్వాత హమాస్ వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు అనేది ఒకటి, చిన్నగా మళ్ళీ యుద్ధం బిగిన్ అవుతుందా లేదా అనేది ఇంకొక అరగంటలో తేలిపోతుంది. అది ఇప్పుడు చూపిస్తున్నారు. ఓకే, ఇంకా ఒక నిమిషం, ఒకవేళ ఓకే, అంటే యోమ్ యెరూషలేం టైంలో ఇవ్వలేదు కాబట్టి ఈ యువకులందరూ ఈ జెండాలతో కోతుల దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట. కోalition లో మెయిన్ ముఖ్యమైన ఇప్పుడు స్టేట్మెంట్, ఒక అరబుడు ఇస్రాయెల్ దేశంలో క్యాపిటల్లో ఇస్రాయెల్ ప్రజలు కోచలకు వెళ్ళటానికి, జెండాలు పట్టుకొని వెళ్ళటానికి సంతోషంగా, అంటే యోమ్ యెరూషలేం చేసిన దినంలాగా జరుపుకోవటానికి, అది చేయటానికి అది సరైంది కాదు, అది చేయకూడదు అని ఆయన స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. గవర్నమెంట్ ఫామ్ అయింది కదా, గవర్నమెంట్ లో 8 పార్టీలు ఉన్నాయి. ఒక పార్టీ అరబ్ పార్టీ నాయకుడు అబ్బాస్ యూదులు ఇప్పుడు జెండాలతో కోతలకు వెళ్ళకూడదు అనేది చెప్తున్నాడు. అది తప్పు, అది చేయటం మంచిది కాదు, యుద్ధం వస్తుంది అన్నట్టు చెప్తున్నాడు. అందరూ అడిగేది ఏంటంటే, ఓకే, అంటే ఇస్రాయల్ దేశంలో ఒక యూదుడు జెండా పట్టుకొని జెండాతో ముందుకు వెళ్ళటం కుదరదా? అంటే అది పోయిన గురు, ఓకే, యెరూషలేం డే రోజున యుద్ధం వచ్చింది కాబట్టి ఓకే, అక్కడ గొడవలు జరుగుతున్నాయని రాకెట్ లైట్ మొదలు పెట్టారు కాబట్టి అప్పుడు ఆపారు, గురువారం ఆపారు. ఇప్పుడు మంగళవారం కూడా ఇతనేమంటున్నాడంటే ఇప్పుడు కూడా మీరు చేయకూడదు. అదన్నమాట పరిస్థితి. ఇప్పుడు చూద్దాం ఎలా జరుగుద్ది అనేది. ఈరోజు మళ్ళీ మన క్లాసులో ఇంకా అనేక విషయాలతో
కలుద్దాం. తొదరబ్బా అందరికి. తొదరబ్బా.